కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా రేణుకా చౌదరి గారు, చంద్రశేఖర్ గారు, మాజీ మంత్రివర్యులు, అదే విధంగా మల్లు రవి గారు, వేదికపై ఉన్నటువంటి చాలా పెద్దలు, ఈ సమావేశానికి వచ్చినటువంటి నిరుద్యోగ యువకులారా, మా తల్లులారా, మా చెల్లెళ్ళలారా, ఈ గత 8 ఏళ్లలో తెలంగాణ ఇచ్చినప్పుడు ఎవరు చెప్పిండ్రు? సోనియా గాంధీ 1200 మంది చనిపోతే నేను తప్పనిసరిగా తెలంగాణ ఇస్తాన్నది మాట నిలుపుకున్నటువంటి సోనియా గాంధీ ఆ తర్వాత ఏమన్నాడు? అమ్మ, ఏ దినమైతే నువ్వు తెలంగాణ ఇస్తావో నీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటా అన్నాడు. మా అమ్మ నమ్మింది. నిజంగానే తెలంగాణ ఇయ్యకపోతే నీ కుటుంబ సభ్యులు ఏడో తెలుసా? నాంపల్లి దర్గా దగ్గర అల్లాకే నాంపే దేదే బాబా, దేదే బాబా. ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ నిరుద్యోగం సభ పెట్టారు. ఈ నిరుద్యోగ యువకులకు ముందు ఏం చెప్పాడు? ఇంటికో ఉద్యోగం అన్నాడు. అంతటితో ఆగలే. ఏమిటి ఇందిరమ్మ ఇల్లు అయితే ఒకటే రూమా? అల్లుడు వస్తే ఏడ వండుకుంటున్నాడు అంటే మా తల్లుడు అబ్బో ఇంటి కడుపు కాల అల్లుడి గురించి కూడా మాట్లాడుతుండని చెప్పి మీరందరూ కూడా మా పని చేసిండ్రు. ఇవి 2 బెడ్రూమ్లు ఎవరికన్నా ఇచ్చిండ్రా? పోనీ. అది కాక ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఇంతవరకు ఇంటికో ఉద్యోగంలో శ్రీకాంతాచారి అటువంటి వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో పెట్రోల్ ఓర్చుకొని కలిసిపోయారు. నేను చనిపోయినా పర్వాలే, వచ్చే తరం వారికి ఉద్యోగాలు రావాలని ఆలోచన చేసిన ఒక యువకుడు ఇంతవరకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రా బాబు? ఇయ్యలేదు. ఇక పోతే నరేంద్ర మోడీ గురించి కూడా చెప్పాలి కదా. ఆయన ఏమడు? హర్ సాల్ 2 కరోడ్ నౌకరీ, హర్ సాల్. సంవత్సరానికి 2 కోట్లు అంటే 8 ఏళ్లలో ఎన్ని రావాలిరా బాబు? 16 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఇచ్చిండు ఆయన. ఇచ్చేది కాదు, కూడా తీస్తున్నాడు. పబ్లిక్ సెక్టార్లను ప్రైవేట్ చేస్తున్నాడు. విశాఖ స్టీలు మా జన్మ హక్కు అంటే దాన్ని కూడా అమ్మేస్తున్నాడు. రేపు హెచ్ఎంటీని అమ్మేస్తున్నాడు, రేపు డిఫెన్స్ ఫ్యాక్టరీని అమ్మేస్తున్నాడు, రేపు ఈసీఐని అమ్మేస్తే బాబు బాబు ఇక నువ్వు చాలా అయిపోయిందిరా. ఇన్రా బాబు, ఊకే వదులుతూనే ఉంటాం రా నాయన. ఎవడు రైడు? ఇది ఆ తప్పు కాదు. ఇప్పుడు పాన్ షాపుల లెక్క అయిపోయినాయి. బార్ షాపులు, బెల్ట్ షాపులు, లోపల పర్మిట్ రూమ్. ఇక రాత్రి భార్య మా నరసింహ కనిపించినట్టు ఏడదాకి వండుకున్నాడు. ఏడ తెలుస్తుంది? అలాంటి పరిస్థితి ఏదైనా ఆయన సంగతి. ఇక ఊకోరా బాబు, నీకు దండం పెడతా. ఇక వినాడు కదా, అది అప్పుడప్పుడు లేస్తుంటుంది. లేచినప్పుడు లొల్లి పెడతాడు. దయచేసి తమ్ముడు ఇక ఊకో. నా ఉద్దేశంలో ఏమిటంటే, నరేంద్ర మోడీజీ, నేను నిన్ను అడుగుతున్నా, బండి సంజయ్ని అడుగుతున్నా, జయప్రకాష్ నడ్డాని అడుగుతున్నా, మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రా చెప్పండి. ఉన్న ఉద్యోగాలే తీసేస్తే ప్రైవేట్ వాళ్లకు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశంలో ఒక సూది కూడా తయారు కాకపోతుండే. ఆనాడు పబ్లిక్ సెక్టార్లు పెట్టి బిహెచ్ఎల్, బిహెచ్పివి, బీడీఎల్ ఇవన్నీ ఇండస్ట్రీలు పెట్టేసి ఇలా ప్రపంచ దేశాల్లో రాహుల్ గారు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారిని అంటుంటే, ఇవాళ నెహ్రూ దేశానికి త్యాగం చేసి 14 ఏళ్లు జైలుకు పోయినోడు ఎవడన్నా ఉన్నాడు రా ఈ దేశంలో? ఇవాళ ఏం చేయనోడు ఇవాళ ప్రభుత్వాలకు వచ్చి ఆఖరికి ఆయన అంతటితో ఆగలే. నరేంద్ర మోడీ, నువ్వు మోడీ ఉండొచ్చు. రాహుల్ గాంధీ ఏమన్నాడు రా బాబు? కోలార్ మీటింగ్ లో 2019లో ఏమన్నాడు? లలిత్ మోడీ, నీరా మోడీ దేశాన్ని దోచుకుంటున్నారు మోడీ అన్నాడు. మోడీ అంటే ఆయననట బీసీ అట. ఓమ్మో, ఈడన్నట్టుకు వచ్చిందో ఈయన ప్రేమ బీసీల మీద. నేను 11 ఏళ్లు కొట్లాడినా బీసీలకు రిజర్వేషన్ మీద. క్రిమిలేని ఎత్తేయమన్నా ఒకసారి 60 మంది, ఒకసారి 80 మంది. ఆయన ఇయ్యలే. కానీ మా రాహుల్ గాంధీని ఒప్పుకోరా బాబు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దానికి నడిచిన తర్వాత పేదవాని గురించి తెలిసింది. బీసీల జనాభా ఎంత ఉందో తెలవాలని ఆయన క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తా అన్నాడు. అంటే మన జనాభాలో 52% ఉన్నాం. ఏడేసిన గొంగడ అన్నే ఉన్నది. అంతటితో ఆగలే. సోనియా గాంధీ గారు
పబ్లిక్ సెక్టార్లో ఆనాడు ఉన్నట్టు ఐఐటి ఐఐఎంలో ఓబీసీలకు రిజర్వేషన్ బీసీలకు లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే ఆ తల్లి కుటుంబంలో ఉన్నదిరా బాబు పేదరికము. ఇందిరమ్మ లాగానే అన్నది, ఏం చెయ్యాలి మీకు అన్నది. మేడం, వీ కేమ్ ఫ్రమ్ ది రూరల్ ఏరియా, వీ స్టడీడ్ ఇన్ తెలుగు, వీ స్టడీ ఇన్ తమిళ్, వీ స్టడీ ఇన్ కన్నడ. హౌ a people can get a chance to the getting for in the reservation అంటే ఏం చేయాలన్నది మన్మోహన్ సింగ్ చెప్పారు. పార్లమెంటు బిల్లు పెడితే అందరూ కూడా లల్లు ప్రసాద్ యాదవ్ మొదలు పెడితే సీతారాం యెచూరి రాజా అందరు సపోర్ట్ చేసింది. కాబట్టి ఐఐటి ఐఐఎం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ లో వేల మంది మన పిల్లలు చదువుతా ఉన్నారు. అంతటితో ఆగలే. రాహుల్ గాంధీ చూడు, మాది ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ ఓబీసీలో ఉండే ఏది మా రిజర్వేషన్ ఏది ఓబీసీ, దాన్ని బయటికి తీపించాడు. మీరా కుమార్కి చెప్పి ఓబీసీ సెపరేట్ పార్లమెంట్ కమిటీ అయింది కాబట్టి లెక్కలు తెలుస్తుంది. మేము 10% కూడా దాటలేదు. అంతేకాదు మండల్ కమిషన్ ఎవరు పెట్టారు ఆనాడు వీపీ సింగ్ పెట్టడానికి కారణం ఏంది తెలుసా? బాబాసాహెబ్ అంబేద్కర్ 340 ఆర్టికల్ తర్వాత బాబాసాహెబ్ అన్నాడు, బీసీలలో కూడా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగాలంటే ఆర్టికల్ 340 వాళ్ళు పెడితేనే అన్నాడు. మండల్ కమిషన్ 1993లో ఇంట్రడ్యూస్ అయింది. ఏది దానికంటే ముందు. కానీ పివి నరసింహారావు గారు యాజ్ ఎ ప్రధానమంత్రి 1993లో రిజర్వేషన్ అమలు చేశాడు. ఈనాడికి మేము 10% దాటలేము. కనుక మిత్రులారా, సమయం ఆసన్నమైంది. ఓట్లు మాయి ఎవడు మాట్లాడినా ఏమంటారు తెలుసా? బడుగు బలహీన వర్గాలకు, మేము బడుగు బలహీన వర్గాలు, బడుగు లేదు వంకాయ లేదు. ఎలక్షన్ దానికనే బడుగులు, ఆ తర్వాత మన దిగు చూసేదే లేదు. కానీ సమయం ఆసన్నమైంది మిత్రులారా. రాహుల్ గాంధీ ఆలోచనను మనం గ్రామ గ్రామాల్లో తీసుకుపోవాలి. బీసీలలో కూడా పిల్లలు చదువుతున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్ అన్నాడా లేదా అని ఆనాడు ఉన్నటువంటి వారి భార్యతోటి కూడా చదువు నేర్పించాడు. అందుగురించే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన 19th సెంచరీలో చెప్తే ఈయన ఆ తర్వాత 18th సెంచరీలో చెప్తే 19th చదువుకొని బ్యారిస్టరై ఈ దేశానికి రాశాంగ రాసిండ్రా బాబు. కడుపు గాలినోడు, పేదరికంలోకి వెళ్ళి వచ్చినోడే రాజ్యాంగం రాయగలుగుతాడని అన్నాడు. మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మౌలానా, సర్దార్ పటేల్ రాపించాడు. అందుగురించి అలా ప్రతి ఒక్కరు తలెత్తుకొని తిరుగుతుండు. ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతుండ్రా లేదా? 125 అడుగులాడ పెట్టిండు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ కూడా ఏది గోషామే స్టేడియంలో పండుకున్నాడు రా నాయన. ఇది తెలియాలి మీకు. ఇంత అన్యాయం ఉంటుందా భయ్? పేదోడు, నువ్వు గవర్నమెంట్ ఉన్నావు 125 పెట్టినావు. పేదవాడు ఆలోచన చేశాడు. 2019లో మీరు కూలగొట్టిండ్రు అంబేద్కర్ ఒక దినం ముందు. అంబేద్కర్ కూలగొడితే 14 నాడు తెలిసి నేను అక్కడ పోయి హంగామా చేసిన. ఆ తర్వాత తీసుకొస్తే అది కూడా ఎత్తుకపోయి 3.5 ఏళ్ళు పెట్టిండ్రా. ఆఖరికి కోర్టు నాకు ఛాన్స్ ఇచ్చింది. పెడతా అన్నారు. ఇప్పటి వరకు ఏం సంగతి? మాట్లాడొద్దు అంటే వెళ్ళిపోతారా భయ్? నేను యూత్ కాంగ్రెస్ ఈ డ్రామాలు ఎప్పుడో చేసిన. ఈ కొత్త డ్రామా ఎందుకురా బాబు? నా దగ్గర ఇవన్నీ నడువాయి. హలో, నేను ఏడన్నా మాట్లాడతా. ఇందిరా విజయరత్నం వేసుకొని 87 to 89 తిరిగితే కాంగ్రెస్ వచ్చిందిరా నాయన. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా గట్టిగా ఉన్నాడు. మనం గట్టిగా పనిచేద్దాం. ఒక పక్క బట్టి విక్రమార్కున్నాడు. అందరం కలుద్దాం, కాంగ్రెస్ తెద్దాం. అంతేగాని अरे 2 मिनट मुसलमानों के बारे में सुन रहे भाई? मुसलमान तुम्हारी बात सुनना नहीं। कल आया, कौन आया? अमित शाह आया और शेवल्ले में मीटिंग लगाया. क्या बोलता मालूम? मुसलमानों को जो रिजर्वेशन है मैं निकाल दे, तू तेरा बाप का जाएगी नहीं रे? अरे मुसलमान भी इस हिंदुस्तान का सिपाही है. देश के आजादी में मौलाना से लेकर हर मुसलमान लड़ा. ये हिंदू देश बनाने को देख रहा भैया. मैं मुसलमान भाई से मेरी गुजारिश है, ये फिरका परस्त पार्टी है. हिंदू इस देश में रहना है. अरे देश आजादी समय हिंदू मुसलमान सिख ईसाई सभी लोग लड़े. आज हिंदू देश बनाने का ख्वाब देख रहे.
मैं मुसलमान भाई से मेरी गुजारिश है भैया, अब ये धोखा देना नहीं है, अब समय आ गया। सेकुलर पार्टी कांग्रेस है, अरे बराबर बात करता, ठहरो, उन्होंने भी बात कर। नमाज का टाइम हुआ, नमाज का टाइम हुआ तो ठीक है भाई, नमाज का टाइम मैं नहीं रोकता हूँ। क्या बोलना भाई, क्या बोल रहे? एक आदमी बोलो, सुनो क्या बोल रहे, क्या हो ना, మాట్లాడమంటుంటా మరి अंतर आगे वो ये गलत तरीका है। मैं भी यहाँ लीडर हूँ, या इनको बात तुम बोले। हाँ अच्छा, ये अब सही बात। देखो मुसलमानों का डिमांड है 12%। उस वक्त राजशेखर रेड्डी के जमाने में हम 12% का रिजर्वेशन रखे थे, मगर 4% दिए। वो 4% भी इन्हें नरेंद्र मोदी ने, अरे 12% हम भी देंगे यार, उन्होंने भी बोलेंगे, मैं भी बोलूंगा। मैं हैदराबाद में रहता हूँ, अरे 12% का रिजर्वेशन हम इलेक्शन के मैनिफेस्टो में लगाते, और इससे क्या करना, अब हो गए ना। अरे उन्हें बात करे सोकत बोलता रहे भाई, हेलो अभी बोलो, बोलता है क्या, जल्दी जाए क्या, उन्हें भाषण में बोलेंगे भाई। अरे ये क्या तरीका है, मुसलमान का तरीका है मेहमान नवाजी का है, ये क्या तरीका है, अभी बोलो अभी बोलो, हमको उठा तो तुम भी उठना क्या, ये गलत तरीका है। बराबर 12% का वादा है, हम बराबर करेंगे, सोचेंगे फिर एक मरता। ओबीसी के वास्ते जो राहुल गांधी ने निर्णय लिया, नरेंद्र मोदी ओबीसी का रिजर्वेशन नहीं बढ़ाता और कैस्ट वाइज सेशन नहीं कराता। 1931 में ये कैस्ट वाइज हुआ, आज राहुल गांधी नया काम कर रहे हैं, इसको सबको आगे बढ़ना चाहिए और मुसलमान हिंदू सभी मिलके आने वाले कांग्रेस में, आने वाले इलेक्शन में कांग्रेस का झंडा उड़ना है। और ये जो बीआरएस और हमारे बीजेपी दोनों भी ड्रामा कर रहे, और हमारा रेवंत रेड्डी 25 करोड़ लिया बोले एक नया दुकान लगा। अरे तेरे को इलेक्शन हो गया, 6 महीने हो गया, बोलना है तो जब भी बोलना ना रे भाई, ఆనాడే చెప్పాలి కదా, 25 కోట్లు తీసుకున్నారని। ఎలక్షన్ అయిపోయింది, దొంగలు పడ్డాక 6 నెలలు కుక్కలు బౌ బౌ అన్నట్టున్నది। ఏదైనా ఇది కేవలం వాళ్ళ ఇష్యూను, ప్రజలకు ఇచ్చిన హామీలు, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, ఆయిల్ ధర పెరిగింది, అదే మేము గిన వస్తే గ్యాస్ ధర 50-500లకు చేస్తాం। రాహుల్ గాంధీ ఏమన్నాడు, 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామన్నాడు। పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని రాహుల్ గాంధీ వరంగల్లో చెప్పిండు, మేము ఎవరితో పెట్టుకోం, ఇండివిజువల్ గా మీ అందరి అభిమానం చూస్తుంటే ఇప్పుడు ఒక ఆయన అన్నాడు, హనుమంతన్న ఇక మీరు కొట్లాడకుండ్రే, అందరు కలవండి, కలిసినాం, ఆ సినిమా చూసినాం, ఏ పేరు బలగం 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 బలగం, అది చూసినాక మేము కూడా ఒక్కటి అయిపోయినాం, మీరు కూడా ఒక్కటి ఉండని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, జై తెలంగాణ। హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్। మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి, మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి। అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి।